బాలల ప్రతిభకు పట్టం కట్టండి. 3 రోజుల జిల్లా నృత్య పోటీలు ఘనంగా ప్రారంభం. దేశ ప్రగతికి కళారూపాలు దోహదం. విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు పరశురామరాజు బాలల ప్రతిభను పరిశీలించి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురాం రాజు పేర్కొన్నారు. స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 3 రోజుల జిల్లా స్థాయి నృత్య పోటీలును శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరశురాం రాజు మాట్లాడుతూ భారతీయ కళలు మన సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నలన్నారు. బ్రహ్మకుమారి బీకే రామేశ్వరి మాట్లాడుతూ వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభావంతులైన బాలలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, సింహాచలం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రధాని, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న చిన్నారులు సైతం విశాఖలో ఉన్నారని, వారికి సరైన దిశగా గుర్తింపు లేదన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది జిల్లాలో అత్యంత ప్రతిభ కనబరిచిన బాలలను గుర్తించి వారిని ప్రోత్సహించినట్లయితే బాలలు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశ ప్రగతికి కళారూపాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఏపీఎస్ఈబీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ కొండ్రు రామారావు మాట్లాడుతూ సృజనాత్మక నృత్య విభాగంలో స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ బాలలు చూపిస్తున్న ప్రతిభ ప్రశంసనీయమైనదన్నారు. సాంస్కృతిక విభాగం ప్రతి బాలలు ప్రవేశం అవసరం అన్నారు. అనంతరం ముఖ్యాంతిథి విశాఖ నుంచి నేషనల్ కల్చరల్ ఫెస్టివల్లో పాల్గొన్న హర్షిత టీనా, పూజిత చందన, జోషిత, డింపుల్, విష్ణుప్రియ, యామినీలను సత్కరించారు. కొరియోగ్రాఫర్, సీనియర్ జర్నలిస్ట్ నాగరాజ్ పట్నాయక్, జిల్లా కళాకారుల వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ కె. జనార్దన్, కన్నం వెంకటరమణ, ఎం. శివజ్యోతి, నాట్య గురు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. శనివారం, ఆదివారం కూడా పోటీలు జరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.